తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణలో ఎవరైతే 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ రూ. 4,016, రూ. 6,016 కొత్త పెన్షన్ డబ్బులు ఇటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను ఆ తేదీ నుంచి విడుదల చేయాలని మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ సీతక్క గారు జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఈ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త చేయూత పెన్షన్ డబ్బుల పైన వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ఒకటి తర్వాత ఒకటి మనమైతే ఈ వీడియోలను అయితే ప్రయత్నిద్దాము. ఇక పూర్తిగా ఈ వీడియోలో చూసినట్లయితే మొదటిగా రాష్ట్రంలో ఉన్నటువంటి రూ. 2,000 తీసుకునే వారికి రూ. 4,000 తీసుకున్నటువంటి వారందరికీ రూ. 6,000 కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడానికి భారీ అప్డేట్స్ అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మొదటిగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బుల పైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. కొత్త నిధుల సర్దుబాటు, అదనపు నిధులు అనేది ప్రభుత్వానికి కావాలి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడానికి. సో ఆ నిధుల సర్దుబాటు కోసం ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా కొత్త అర్హతల జాబితాను కూడా సిద్ధం చేయాలని మనకైతే జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగిందంట. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి రూ. 2,500, ఏడాదికి దాదాపు రూ. 30,000 నిధులు కూడా ఇటు మహాలక్ష్మి పథకం డబ్బుల కింద మహిళలకైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ వీడియోలో ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి, ఇక ఎప్పటి నుంచి మహాలక్ష్మి పథకం డబ్బులు పంపిణీ చేసి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుసుకుందాము. ఇక దానికోసం వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి జనవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మరలా విడుదల చేసేందుకు జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ ఫిబ్రవరి నెల 22, 24వ తారీఖు నుంచి జనవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక దీంతో పాటుగా ఈ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా వారి బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అని తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను అయితే ఖాతాలలో పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక దీంతో పాటుగా ఏదైతే పంపిణీ అయిపోతున్నటువంటి జనవరి నెల పెన్షన్ డబ్బులు అనేది మనకైతే పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ అయినున్నారు. రూ. 2,016, రూ. 4,016. ఇక ఈ నెలలో కూడా చాలామంది కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారని అయితే అనుకున్నారు. ఇక తీరా ప్రభుత్వం దగ్గర నిధుల కొరత, నిధుల సర్దుబాటు అనేది లేకపోవడం ద్వారా తిరిగి అదేవిధంగా పాత పెన్షన్ డబ్బులనే ఇక ఈ నెల చివరి వారంలో కూడా పంపిణీ అయిపోతున్నారు. ఇక మనకి దాదాపు ఈ మార్చి నెల రాబోతున్నటువంటి ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్ డబ్బులు, కొత్త మహాలక్ష్మి పథకం డబ్బులు ఇక్కడ మనకి రూ. 4,016, రూ. 6,016, మహిళలకు రూ. 2,500 కొత్త పథకాలు అయితే రిలీజ్ అవ్వడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ రోజున వివిధ రకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.